తేలికపాటి వాళ్ళంగా మనము ఉండకూడదు. అమ్మో అనాలి వాళ్ళని చూస్తే. అలాంటి బలమైన సాక్షులుగా మనం జీవించినప్పుడు అనేక మంది మనుషులు యేసుక్రీస్తు నామమును గణపరిచే విధంగా ఉంటారనేది చెప్తున్నటువంటి సత్యం ఈరోజు. ఎందుకంటే మనిషి బలహీనుడిగా పుడుతున్నాడు, శరీర స్వభావంతో పుడుతున్నాడు. నిజమే, వాస్తవం. మన పెరుగుదలలో ఆర్థిక సమస్యలు, అన్ని రకాల సమస్యలు, ఎన్నో సమస్యలు మనకు ఉండొచ్చు. కొన్ని అన్ని రకాల పెరిగినాం. కానీ మన స్థితి బాప్తిజం తీసుకున్నాక రోజు రోజుకు పరిశుద్ధత అనే ప్రమాణములోకి మనము పరిపూర్ణత చెందుకునే వారిగా మనము కావాలి. ఎందుకంటే విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టలై ఉండాలని చెప్తున్నాం. విశ్వాసం ఏంటి? ఫెయిత్. ఆ ఫెయిత్ ద్వారా వచ్చేటువంటి ఆత్మ మనలో ఉంది. పరిశుద్ధత లేకుండా ఎట్టి పరిస్థితుల్లో దేవుని ముఖదర్శనం లేదంటే దైవత్వం నీ దగ్గరికి లేదు, ఆ స్పర్శ నీకు లేదు అని చెప్తున్నాడు. ఆ స్పర్శ లేనప్పుడు ఏమవుతుందంటే దర్శనం అయిపోతాం. మనం తేలికపాటి మనుషులు అయిపోతాం. ఈ సమాజం తేలికపాటిగా వాళ్ళని తీసేస్తాం. ఎందుకంటే మనం చేసేటువంటి క్రియలు అందరికీ తెలుసు. డిపార్ట్మెంట్లో ఉంటాం మనం, లేదా బయట ఉంటాం, సంఘంలో ఉంటాం, కాబట్టి తీసేస్తాం. ద మిషన్ ఆఫ్ ద క్రైస్ట్, మిషన్ ఆఫ్ ద గాడ్ త్రూ ద నేమ్ ఆఫ్ ద క్రైస్ట్, ద నేమ్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ ఏమంటే ఒకటే, ఏమంటే salvation to all people. చెడిపోయిన దీపం లోపల, చెడిపోయిన చీకటి దీపమును వెలిగించి ఎప్పుడైతే వెలిగిందో శరీరానికి జీవం. చూడండి, ఒక మనం అలా వెళ్తూ ఉంటాం. ఇప్పుడు రాయచోటి చూడండి, మనం సిద్ధోటం ఏరియాలో పోతూ ఉన్నాము. సిద్ధోటం ఏరియాలో అంటే ఒక ఘాట్లో పోతామంటే ఎండాకాలం ఉన్నప్పుడు ఆ చెట్లు చూడండి ఎట్లుంటాయి, ఎండిపోయింటాయి. అన్ని సందులు గిందులు అంతా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు? దానికి కాండములో జీవము లేదు. ఏమంటే జీవం, జలం లేదు, దానికి పచ్చదనం లేదు. కానీ మీరు ఎప్పుడైతే వర్షాకాలంలో వెళ్తున్నారో పచ్చగా అలుముకొని ఉంటుంది. ఎందుకు వచ్చింది? దానిలో ఆ కాండములో టోటల్గా వెరుడంతా కూడా వాటర్తో నింపబడింది. ఈరోజు చూడండి, మనుషులమైన మనం కూడా దేవుని ఆత్మతో నింపబడినప్పుడు అలాంటి పచ్చదనంతో జీవిస్తాం. అలాంటి శక్తివంతమైనటువంటి చక్కటి ఆహ్లాదకరమైనటువంటి మనుషులుగా ఉంటాం. చూడండి, మనం వెళ్తుంటే ఆ పచ్చదనం చూస్తే అబ్బా అంటాం, మనం ఎంత బాగున్నాయండి చెట్లు అని. కానీ రోజు క్రైస్తవులుగా అలాంటి మాటలు అనిపించుకోవాలి సమాజం. దేవుడు అది కోరుకుంటున్నాడు. ఎందుకంటే నీ ద్వారా, నా ద్వారా రక్షణ భాగ్యము అనేకులకు అందాలా, అనేకులు అందుకోవాలా అని ఆలోచన చేస్తున్నాడు. అనేకుల కోసం ప్రార్థించే స్వభావం అనుకున్నాను. మరి హృదయాలు తెరవమని. ఇప్పుడు నేను ఈ స్టేజ్కి వచ్చానంటే నా కోసం ఎంతమంది ప్రార్థించారో ఎవరికి తెలుసు? నా కోసం హౌ మెనీ పీపుల్ దే ప్రేడ్ ఫర్ మీ. ఎందుకంటే ఒకటి హృదయాన్ని తెరవడం అంత ఈజీ కాదు. తెరవబడ్డం అంత ఈజీ కాదు. చెప్తే మారేది కాదు. మనిషికి కలగాలి. అది కలగాలంటే మనిషిలో కట్టాలి. కాబట్టి ఈరోజు దైవత్వము, హోలీనెస్ అనేది కొలబద్దగా మనిషి యొక్క ఆయన కోరుకున్న విధానంలో మనిషి ఎలా ఉన్నాడు అనేది హృదయంలో ఆ కొలబద్దను తీసుకుంటున్నాడు. పరిశుద్ధత, ఆ పరిశుద్ధత ద్వారానే మనం నీతిమంతులుగా ఉండాలని, ఆ పరిశుద్ధత ద్వారానే మనకు విశ్వాసంతో లోపలికి వస్తుంది. ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ ఉన్నప్పుడే నీతిమంతులుగా ఉంటాం. సో మన ఆత్మదీపాలు ఎప్పుడు వెలుగుతూ ఉండాలా దేవుని దీపంగా అనేది దైవత్వం కోరుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆకాంక్ష నీకు నాకు ఇస్తున్నటువంటి నిర్దేశం. ఇలా ఉండాలి అని నెరవేర్చే వారిగా మనం ఉండాలి. ఈరోజు మీకు ఎందుకు చెప్తున్నానంటే చెడు దినాలంతా ప్రబలిపోతున్నాయి. ఎక్కడ చూసినా కానీ క్రైస్తవత్వం అంతా కూడా పాయిజన్ అయిపోయింది. సమాజం ఎట్లా లేదు, సమాజంలో దాన్ని ఏం చేయలేదు కదా. క్రైస్తవత్వం ఎట్లా ఉందంటే మనం అసలుగా ఊహించలేని విధంగా చెడిపోతున్నది. కనీసము మనం అందరం కూడా కొంత మార్పులోకి వస్తే ఎంత బాగుంటుంది. మనమందరూ ఒకరికొకరు గుడి కొనుక్కొని
కొత్త విధానంలోకి వచ్చి మనం జీవించే స్థితి వస్తే మన డిపార్ట్మెంట్లోనే మనం ఎంతమందిలో లక్షలకు నడిపించవచ్చు అని నేను ఆశపడతాను. అందుకే చెప్తూ ఉంటాను ఎక్కువగా. వాళ్ళే డిపార్ట్మెంట్లో అందరూ కూడా సత్యాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇలాంటి పరిశుద్ధతను కలిగి ఉన్నాం. కాబట్టి చూడండి, ఈరోజు ఒక మంచి మాట ఏమంటే లూకాసు వార్త 6:44-45లో హృదయము నిండిన దానిని బట్టి ఒకరి నోరు మాట్లాడను అని క్లారిగా చెప్తున్నారు. ఏమంట? హృదయము నిండిన దానిని బట్టి ఒకరి నోరు మాట్లాడు. దట్ ఈస్ ఓకే. మనం కూడా అంటూ ఉంటాం, ఎవరెవరు ఇంతకాలం ఇంత డ్రామాడు కడుపులో పెట్టుకునేటువంటి ఇంతకాలం కడుపులో పెట్టుకున్నాడు. అవకాశం బట్టి వాడు అందరూ మన మీద నిందలేస్తున్నప్పుడు అంతవరకు గమ్మున్నాడు. వాళ్ళ కడుపులో పెట్టుకుని వాడు అటాక్ చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఇంతకాలం చెడును. కాబట్టి ఈరోజు మనుషులందరూ కూడా అపనమ్మతో నిండి ఉన్న స్థితిని చూస్తున్నారు. అందరూ మాట్లాడతారు, చెడు మాటలు, చెడు క్రియలు, నిందలు. మాట్లాడడం అంటే యాక్షన్ రైట్ నుంచి వస్తుంది, ఆలోచన నుంచి వస్తుంది. సో చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు క్రియలు, సో యాక్షన్స్ జరుగుతున్నాయి. వర్డ్స్ వస్తున్నాయి, థాట్స్ వస్తున్నాయి, మూడు వస్తున్నాయి. కాబట్టి అది హృదయంలో ఏదైతే స్టోర్ అయిందో దట్ ఈస్ ఎవిడెంటికల్. దట్ ఈస్ ఎవిడెంటికల్, అంతే, ఏం లేదు. ఆ మనిషిని అట్లే చెప్పేసేచ్చు. చూడండి, ఇప్పుడు ఒక బోర్ ఉంది, వాటర్ చెడిపోయినాయి, వాటర్ చెడిపోయింది, బోర్ ఉంది, బోర్ కొట్టావు, ఆ బోర్ నేరుగా పైకి వెళ్తుంది. ఎక్కడికి? వాటర్ అంతా ట్యాంక్కి వెళ్తాయి. ట్యాంకులో మంచినీళ్ళు ఉంటాయా? ఇక్కడ ఏం వాటర్ ఉన్నా అడిగిపోయాయి. సో అక్కడి నుంచి వచ్చేటి ఏమైనా మళ్ళీ ట్యాప్లో చెడు వాటరే వస్తాయి, డబ్బు నీళ్ళే వస్తాయి. సో సిమిలర్లీ ఈరోజు మనిషి యొక్క హృదయంలో ఏముందో ఆ మనిషి యొక్క హృదయంలో ఉన్నదే ఈరోజు యాక్షన్స్ రూపంలో బయటకు వస్తుంది. కాబట్టి దైవత్వాన్ని చాలామంది అడుగుగా తీసుకోకుంటున్నారు, క్రైస్తవులు ముఖ్యంగా. అనేజనులు అంటారా, వాళ్ళకేం తెలియదు, పునరుత్థానం గురించి తెలియదు. పునరుత్థానం గురించి తెలియదు. ఈరోజు నేను బ్యాంక్ మేనేజర్ జరిగిపోయినా లోన్ కోసం. అక్కడికి ఇంకో టీచర్ వచ్చాడు, ఆయన కూడా వచ్చాడు, చాలా ఇంటరాక్టివ్గా మాట్లాడినాడు. అయితే క్రీస్తు అనే మాట ఎక్కడ చెప్పలేదు, ఆత్మ సంబంధమైన విషయాన్ని చెప్తా వచ్చాను. ఆయన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు అంతా. ఏం సార్ ఇది నిజమే. కానీ ఆ టీచర్ మంచి క్వశ్చన్ వేశాడు, మరి ఇంత పరిశుద్ధతలు పొందుకోవాలంటే మేమేం చేయాలి మనుషులు? నేను క్రీస్తు గురించి ఎక్కడ చెప్పలే. మనిషిలో ఆత్మ లేదయ్యా, ఆత్మ వెలగాల, సత్యం లోపలికి రావాలా అని అనేక విషయాలు వాళ్ళకి చెప్తూ వచ్చినాడు. మనిషి మరణం తర్వాత ఏమవుతుంది, ఈ శరీరం మట్టి మాత్రం కాదండి అని కూడా చెప్తా వచ్చాను. వాళ్ళు వెంటనే అయిపోయినారు. కొత్త టాపిక్ సార్ వింటున్నాం మేము, ఎట్లా ఇది? ఎందుకంటే వాళ్ళని మెంటల్గా నేను ప్రిపేర్ చేస్తూ వస్తున్నాను. క్రీస్తు అనే మాట చెప్పేదానికి నేను మెంటల్గా ప్రిపేర్ చేస్తూ వస్తున్నాను. చిన్న డిస్టర్బెన్స్ వచ్చి వెళ్ళిపోయారు. చిన్న డిస్టర్బెన్స్ అంటే ఈరోజు ఇద్దరికి చక్కటి సువార్త వినేవాళ్ళు. కాబట్టి దేవుడు అలాంటి స్థితిని కోరుకుంటున్నాడు. మరి చూడండి, ఒక మంచి మాట ఏమంటే మార్క్స్ వార్త 7:15లో నేను చదువుతాను. మనుష్యుని 7:20 మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచదు. అపవిత్రపరచును. మన హృదయములో నుంచి ఏం బయటికి వెళ్తామో దానివల్ల అపవిత్రత జరుగుతుంది అని వాక్యం సెలవిస్తాడు. దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు నామము ద్వారా దైవత్వము మనకు చెప్తాను, బోధిస్తాను. లోపల నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలు 13 క్యారెక్టర్స్ ఇచ్చాం. 13 క్యారెక్టర్స్ ఏమేమి? దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకం. అవివేకం అంటే అజ్ఞానం, చీకటి. ఇవన్నీ కూడా
లోపల నుంచి బయటికి వస్తాయి. మనిషి యాక్షన్లోకి వస్తాడు. దాన్ని తీసుకొని ఆలోచనలు ఆటోమేటిక్గా చెడు ఆలోచనలు వస్తాయి, యాక్షన్, చెడు మాటలు వస్తాయి, చెడు క్రియలు వస్తున్నాయి. టోటల్గా మనిషిని సర్వనాశనం చేస్తున్నాయి, అపవిత్రుని చేస్తున్నాయి. ఇవన్నీ బయటికి వెళ్ళి సమాజాన్ని కూడా పాడు చేస్తున్నాయి. కాబట్టి ఇవి ఎవరికి చెప్పబడిందంటే మనకు విశ్వాసం చెప్పండి. ఎందుకంటే మనలో నుంచి ఇటువంటి క్యారెక్టర్స్ బయటికి వస్తే సమాజం పాడైపోతుంది. అన్ని జనులు ఉన్నారు, వాళ్ళ నుంచి వస్తే ఏం కాదు, వాళ్ళ నుంచి వస్తే ఏం కాదు. సో మనము వీఆర్ హోల్డింగ్ విత్ క్రైస్ట్, దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం, ఆ నామము ద్వారా ఉన్నాం, మనం నిలబడి క్రైస్టియన్. సో మనం ఇలాంటివి దురాలోచనలు ఇలాంటివి చెప్తే ఏమిటంటే ఈ క్యారెక్టర్స్ అంతా కూడా బయటకు వచ్చినాయంటే సమాజం పాడేది, మనము పాడేది కాక సమాజాన్ని కూడా పాడేది. అందుకే చెప్తున్నాడు, లోపలి నుండి వచ్చు అనగా మనుషుల హృదయంలో నుంచి దురాలోచన మొత్తము ఈ చెడ్డవన్నీ లోపల నుండి వెళ్ళి మనిషిని అపవిత్రపరుచుందని, మనిషిని అపవిత్రపరుస్తాయి, మనిషిని అపవిత్రపరుస్తున్నాయి, సమాజమును కూడా వాడు చేసే పరిస్థితి. చూడండి, దురాలోచన, చెడు ఆలోచన, అవి కొద్దిగా ఇంగ్లీష్లో స్టడీ చేశామంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈవిల్ థాట్స్, దట్ ఈస్ కాల్డ్ ఈవిల్ థాట్స్. అడల్టరీస్ అంటే తర్వాత మూడవది కూడా అదే ఉంది, ఫార్నికేషన్స్. ఫార్నికేషన్స్ అన్నా కానీ సేమ్ మీనింగే వస్తాయి, అంటే సిమిలారిటీ ఉన్నాయి వీళ్ళలో. మర్డర్స్, నరహత్యలు. నరహత్య అంటే అర్థం అంటే పొరచడమే కాదు, మాట ద్వారా చెప్పడం, చెడ్డ మాట ఒకటి మాట్లాడి గట్టిగా ఎట్లా మాట్లాడేవాడిని మరి గాయపరచడం. సో థెఫ్ట్స్, దొంగతనాలు, సో ఒకటి ఆశించడము, ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. తర్వాత వికెట్నెస్. వికెట్నెస్ అంటే దుర్మార్గం, కీడు చేయడం, డిసిట్, మోసం, కృత్రిమం అనేది కూడా ఉంది దాంట్లో. కృత్రిమం అంటే డిసిట్లో ఆర్టిఫిషియాలిటీ, దట్ ఈస్ కాల్డ్ ఆర్టిఫిషియాలిటీ, వేషధారత. ఈవిల్ ఐస్, లాసిఫికేషన్స్, కామ వికారం, పోకిరి చేష్టలు. దైవ దూషణ అనేది ఉంటుందండి దీంట్లో. బ్లాస్ఫమీ అంటే దైవ దూషణ, దైవ నింద. చాలా మంది చెప్తూ ఉంటారు, ఇప్పుడు బైబుల్ వాళ్ళు వాక్యం ఫాలో అవుతూ ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఏదో చెడు కార్యం జరిగింది పొరపాటున, ఆ దేవుడు లేడుకో అన్నాడు, నాకు ఇంత అన్యాయం జరిగింది, ఎంత ఫూలిష్గా మాట్లాడుతూ ఉంటారు తెలుసా వాళ్ళు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? నాకు తెలిసిన ఉంది, బాగా వాళ్ళ భర్త డిఎస్పీగా ఉండి బాగా సంపాదించినప్పుడు అప్పుడు దేవుడు ఉన్నాడు. వాళ్ళ కొడుకు వాళ్ళు చేసుకున్న దానికి వాడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు తెలుసా. అయితే నేను పోయి మాట్లాడినా, అక్క ఎట్లా కావున్నావు, ఏం కదా, ఇది రాక వాక్యం వింటూ చర్చికి రా అంటే, డాడీ నడుకో తమ్ముడు, దేవుడు లేడు, ఏం లేదు, ఆ బైబిల్ కాల్ చేశాను. ఏంటి మూర్ఖత్వం అంటే ఇలాంటి దైవ నిందలు వేయడం అన్నమాట. మనం చేసుకున్న దాంట్లో దైవాన్ని నిందించడము, ఎట్లా మాట్లాడము, ప్రైడ్, గర్వం, అహంకారం, ఫులిష్నెస్. ఫులిష్నెస్ అంటే ఇగ్నరెన్సీ. ఇగ్నరెన్సీ అనేకంటే మనము అది అప్లికేషన్ ఎట్లా చేయడమో తెలియదు అన్నమాట, ఫుల్గా బిహేవ్ చేయడం. సో ఇలాంటి 13 క్యారెక్టర్స్ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినాడు, మనకి చెప్పాడు విశ్వాసం. మనం ఇలాంటివి కలిగి ఉండకూడదు. మన క్యారెక్టర్ ఎప్పుడు కానీ నీతిమంతమైనటువంటి మంచి క్యారెక్టర్స్ మనము జీవించాలా అని చెప్తున్నాడు. ఎందుకంటే మనము సాక్షులు కాకపోతే, ఒక విశ్వాస సాక్ష్యం కలిగి జీవించకపోతే, చూడండి ఎఫ్ఎస్సి పత్రికలో ఉంది, మనము ఎలా మనల్ని పరిమళ వాసనగా చేయుటకు ఆయన తనను తాను సమర్పించు. పరిమళ వాసన, ఆ పరిమళ వాసనగా మనల్ని చేయడు. ఈరోజు ఆ పరిమళ వాసన మన దగ్గరికి వచ్చేసింది, మనలోనికి తీసుకున్నాము. ఆత్మను ఎప్పుడైతే తీసుకున్నామో ఆ పరిమళ వాసన, క్యారెక్టివిటీ, ఇట్స్ ఎ క్యారెక్టివిటీ. మంచి క్యారెక్టర్ పర్సన్స్గా, ఒక రిచువస్ పర్సన్స్గా, ఒక హోలీనెస్ కలిగినటువంటి వారిగా, ఒక పర్ఫెక్ట్నెస్, ఒక హ్యూమన్
ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ తీసుకెళ్ళడానికి ఆయన సమర్పించుకున్నాడు, బలికార్యం తీసుకున్నాడు. మరి ఈ పరిమళ వాసన ధరించుకున్న మనము ఈ పరిమళ వాసన అనేకులు చూడాలి, వాసన ఆహ్వాదించాలా, వాళ్ళు కూడా అది కొనుక్కోవాలని. చూడండి, ఒక సెంట్ కొనుక్కున్నామనుకోండి, ఒక సెంట్ ఒక అతను కొన్నాడు అనుకోండి, ఆ సెంట్ ఎట్లుంటుందంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. రాయల్ మిరేజ్ అని ఉంటుంది, నేను వాడేవాడిని, అది చాలా బాగుంటుంది సెంట్. రాయల్ మిరేజ్ అని ఆ సెంట్ వాసన చూసినప్పుడు మనం ఏముంటామంటే చాలా మంది, సార్ ఏం సెంట్ సార్ అది ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతాం. చాలా మంది వెంటనే అట్రాక్ట్ అయిపోతారు, ఏం సెంట్ సార్ మీరు వాడే పర్ఫ్యూమ్ చాలా బాగుంటుంది, ఏం సెంట్ అది అని అడుగుతారు. మనం చెప్తే వాళ్ళు కూడా ఆ ఆస్పిరేషన్ పెడతారు. కాబట్టి ఆ సెంట్ పరిమళ వాసనగా మారుటకు ఆయన తను తాను పరిశుద్ధత అనేది పరిమళ వాసన, క్యారెక్టివిటీ అనేది పరిమళ వాసన, సమాధానం, ఆ యొక్క రిచువల్స్నెస్, ఆ యొక్క యథార్థమైన స్థితి, ఆ యొక్క ట్రూత్ఫుల్నెస్, మరి ఆ యొక్క క్యారెక్టర్నెస్ మనము కలిగి ఉండి సమాజంలో జీవిస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా ప్రభావితమైనప్పుడు ఆ సెంట్ ఏం సార్, ఎలా మీరు జయించగలుగుతున్నారు అనే తత్వంలోకి వాళ్ళు కూడా ఎంటర్ అవుతారు. దే విల్ అట్రాక్ట్, ఐ కెన్ సే దే విల్ అట్రాక్ట్. ఆ సెంట్ చూసి, వాసన చూసి, మీ ప్రవర్తన చూసి దే విల్ అట్రాక్ట్. అందుకే అలాంటి వర్డింగ్ ప్రాఫెసీ మనకు చెప్తా వస్తున్నాడు దేవుడు. కాబట్టి పరిశుద్ధతను మనము కలిగి ఉండే విశ్వాసంగా మనం ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. చిన్న మాట చెప్తాను ఏమంటే, అలాంటి వ్యక్తి ఎవరు మనకందరికీ తెలిసిందే, లూకాసు వార్త 19వ అధ్యాయం. ఒక గ్రేట్ పర్సనాలిటీ ఉన్నాడు. ఎవరంటే ఆయన పేరు ఈజ్ జక్కయ్య కదా. జక్కయ్య ఉన్నాడు. ఆయన క్యారెక్టర్ ఏమి ఇంతకుముందు దేవుడు ఆయన దర్శించినప్పుడు ఆయన క్యారెక్టర్ ఏమంటే ఈజ్ ఓన్లీ ద ఫైనాన్స్, సుంకపు గుత్తేదారుడు. సుంకపు గుత్తేదారు అంటే డబ్బులు ఆయన వడ్డీలకు ఇచ్చి, మరి చాలా ఎట్లా ఉంటారు చూస్తారు, వడ్డీలకు ఇచ్చేవాడు కర్కశంగా ఉంటారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఏమి కూడా ఆ దయా దాక్షిణ్యాలు పెట్టుకోరు, లాక్కొని వెళ్ళిపోతారు, పుస్తకాలు కూడా తీసుకొని వెళ్ళిపోతారు. కబుర్లు ఇవ్వాలన్నప్పుడు పెట్టుంటారు, ఏం మాట్లాడు ఆయన తీసుకొని పోతారు. సో అటువంటి క్యారెక్టర్ కలిగిన హార్డెస్ట్ క్యారెక్టర్. మరి దైవత్వము దర్శించినప్పుడు యేసుక్రీస్తు ఎవరో చూడాలని అనుకున్నాడు. యేసుక్రీస్తు అంటే ఎవరో కాదు, సత్యం, జీవం, వెలుగు, ఆత్మీయంగా చెప్పుకోవాలంటే. కానీ అలాంటి క్యారెక్టర్ యేసుక్రీస్తుని చూడాలనే భావన కలిగింది. ఎందుకు కలిగిందంటే అప్పటికే విన్నాడు ఆయన చాలా వరకు ఆయన చేసే మంచి కార్యాలు. ఆయన ఏ విధంగా మనుషులు ప్రేమిస్తున్నాడు, ఏ విధంగా అద్భుతాలు చేస్తున్నాడు. ఆ రోజుల్లో కుష్ఠరోగులు అంటే పరిగెత్తారు. ఇప్పుడు కరోనా వస్తే పరిగెత్తారు. కరోనా పేషెంట్ అంటే ఎవడైనా పోతాడా? మరి ఆ రోజుల్లో కుష్ఠరోగి అంటే భయం. మరి అటువంటి కుష్ఠరోగిని పోయి ఆలింగనం చేసుకున్నాడు కాబట్టి ఆలింగనం చేసుకున్నాడు కాబట్టి ఎంత గ్రేట్, ఎంత కైండ్ క్యారెక్టర్ అనేది ఇలాంటివి విన్నప్పుడు ఆయన హృదయంలో కూడా ఎక్కడో టచ్ వచ్చింది, స్పిరిట్ టచ్ వచ్చింది. హృదయం తెరవడాలనేది అదే దేవుని యొక్క సంకల్పం అయింది. అందుకే అలాంటి ఆలోచన అటువంటి రాత్రి గుండె వాడికి మాంసపు గుండెని ఇస్తాను హెస్కెళ్ళి, అది తీసి మాంసపు గుండె పెడతాను నీకు. రాత్రి గుండెతో జీవిస్తున్నాను. రాత్రి గుండె అంటే అదే కఠినత్వం, భద్రత లేదు, భ్రష్టత మనుషులు. మరి అలాంటి స్థితి తీసుకోండి, అలాంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితి నుంచి ఆయనకు ఆ రోజు విమోచన దొరికింది. ఎందుకంటే అలాంటి మంచి ఆలోచన ఒకటి కలిగింది. సత్యాన్ని తెలుసుకోవాలా, సత్యము ఏంటి, జీవం ఎవరు,
వెలుగెవరు, ఆయన్ని చూడాలనుకున్నాడు. యేసుక్రీస్తును చూడాలనుకున్నాడు. ఈరోజు మనుషులంతా కూడా యేసుక్రీస్తు నామం తెలిసిన దగ్గరికి రాకుండా కనీసం అటువంటి ఆలోచన లేకుండా వెళ్ళిపోతున్నారు. ఆ ఆలోచన ఆయనకు రక్షణ భాగ్యమును కలిగించింది, మనిషిని పరిపూర్ణమైనటువంటి పవిత్రతలోకి నడిపించింది. కాబట్టి అతనికి ఆ ఆలోచన కలిగినప్పుడు ఎంత తెగింపు వచ్చింది మనుషులు చూడండి. మరి గుత్తేదారుడు ఫైనాన్షియల్ ఎంత కృషిగా బతుకుతాడు. అట్టడు చెట్టు ఎక్కేసాడు. ఎంత నవ్వింటారు అందరూ, చెట్టు ఎక్కినాడు కదా. చెట్టు ఎక్కేది కూడా తిక్కోడు, పిచ్చోడు లాగా ఎక్కేస్తే. సో ఈ కమిట్మెంట్, అది ఈ గాట్ ద కమిట్మెంట్ టు సీ ద ఫస్ట్ చూడాలి, ఆయన చూడాలి అనేటువంటి ఒక మంచి ఒక కమిట్మెంట్ వచ్చిందండి హృదయంలో. అటువంటి కమిట్మెంట్ వచ్చింది. అందుకే యేసుక్రీస్తు వచ్చి ఆయన రిసీవ్ చేసుకున్నాడు కిందికి. జక్కయ్య దిగు అని. దట్ ఈస్ ద గ్రేట్ థింగ్. ఈరోజు మనకు కూడా అటువంటి కమిట్మెంట్ వచ్చిందంటే దైవత్వం మన దగ్గరికి వచ్చేస్తుంది. ఆ దైవత్వం వచ్చినప్పుడు ఎంత మార్పండి అతని క్యారెక్టర్లో, ఎలా మారిపోయాడు. మనిషే మారిపోయింది, హృదయమే మారిపోయింది. కఠినమైన హృదయం, రాతి గుండె లాంటి హృదయం మాంసపు గుండె ఎలాగా. మరి తను చేసినటువంటి తప్పులంతా కూడా ఒప్పుకున్నాడు. మరి దేవుడు యేసుక్రీస్తు ఇంటికి వెళ్ళాడు, నడిపించుకున్నాడు. ఆయన యేసుక్రీస్తును నడిపించుకున్నాడు ఇంట్లోకి. ఎందుకంటే ఆ ఒక్క ఆలోచన జీవితాన్ని మార్చింది. ఈరోజు మనం విశ్వాసమైన మనం అందరం కూడా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాం కదా, మంచి బోధనలు వింటున్నాం. అందరం కూడా ఒక జక్కయ్యలాగా నిన్ను చూడాలనుకుంటున్నాడు. మార్పు పొందినవాడు, నిజమైన మార్పు పొందినవాడిగా ఈ సమాజంలో ఒక నూతనత్వాన్ని కలిగి, పరిశుద్ధత కలిగిన వాడిగా, విశ్వాసం కలిగిన వాడిగా, నీతిమంతుడుగా ఆయన జీవించాలన్నాడు. కానీ జక్కయ్య సాక్ష్యం ఎంతో గొప్పది. మాట రాయలేదు, ఎంత సాక్ష్యం ఉంటుంది ఇంక చూడు. అనేకులకు ఎంతమందికి ప్రకటించినాడో. ఏంది జక్కయ్య ఇట్లా అయిపోయినాడు, ఇట్లా అయిపోయినాడు, ఎందుకు అయిపోయినాడు? యేసుక్రీస్తు వాళ్ళకి దిగిపోయినాడు. యేసుక్రీస్తే వాళ్ళకి దిగిపోయినాడు. మరి ఎంత మారిపోయినాడంట. డబ్బులు ఇచ్చిన వాళ్ళకి అంతా ఇచ్చేస్తున్నాడు, ఆయన డబ్బులు ఇచ్చేస్తున్నాడు అందరికీ. మరి వెరీ కైండ్, ఈ బికేమ్ వెరీ కైండ్ అని తెలిసినప్పుడు ఇట్స్ ఎ వండర్ఫుల్. ఇంతకన్నా గొప్ప విషయం ఏం లేదండి ఈ లోకంలో. ఇంతకన్నా గొప్ప అద్భుతం ఏం లేదు. ఇంకా అద్భుతాలు అవసరం లే. ఇంకా మనిషి మారు మనసు పొంది నూతనత్వంలో నుంచి జీవిస్తే ఇంతకన్నా అద్భుతాలు ఏమున్నాయండి? ఇంతకన్నా అద్భుతాలు ఎక్కడ లేవు ఇంకా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నశించిపోయే వారి స్థితిలోకి వెళ్ళకూడదు. మనం నశించిపోయే పరిస్థితుల్లోకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మారు మనస్సు అనుభవాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మారు మనస్సు లేకపోతే అలాగే నశిస్తారని చెప్పాడు. మారు మనస్సు అనుభవం అనేది చాలా కీలకమైనటువంటి స్థితి ఒక విశ్వాసం. మారు మనస్సు ద్వారా పరిశుద్ధతను సంపాదించుకొని లోకంలో దేవునికి సాక్షులుగా జీవించాలని దేవుడు మనకు వినిపిస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఒక జక్కయ్యను మీ ముందుకు తీసుకొచ్చాడు. ఈ వాక్యంలో ఒక జక్కయ్యలాగా మీరు బతకాలా, ఒక జక్కయ్యను కోరుకుంటున్నాడు ఆయన సంతోషంగా. ఇంటికే నడిచాడు. మరి దేవుడు ఈరోజు మన దగ్గరికి కూడా రావాలి, మనలో మార్పు రావాలి. మరి కూడా వాసనగా ఈ సమాజానికి మనము చూడండి. ఒక ట్రైన్ పోతూ ఉంటుంది, ఆ ట్రైన్లో వాళ్ళంతా కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటే అందరూ చూస్తారు. అదే ఒక ఫ్యాక్టరీ పాస్ అవుతా ఉంటే డ్రైనేజ్, అదే ఒక పొల్యూషన్ వాసనకు అందరూ చూస్తారు. We should have that commitment first, like Jackaya. Why can't I? Jackaya లాగా నేను ఎందుకున్నాను? దేవుడు అట్లా కోరుకుంటున్నాడు కదా, మరి నేను ఎందుకు ఉండకూడదు?
అనే కమిట్మెంట్ మనందరికీ రావాలి. చేయాలండి. కొత్త మార్పులు మన సమాజంలో వస్తే క్రైస్తవ సమాజంలో దేవుడు నామం మహిమపరచబడతారు. మనమే చేయాల్సిన వాళ్ళం. ఎవరు ఇస్తారు? దేవుడిని మహిమపరచాల్సింది మనమే. అన్ని ఎందుకు చేస్తారు? వాళ్ళకేం పట్టింది? వాళ్ళ జీవితాల్లో వాళ్ళకు ఉన్నాయండి. వాళ్ళు ఎవరు వస్తారు? దేవుడిని మహిమపరచాల్సింది వాళ్ళు. దేవుడిని మహిమపరిచేటువంటి క్యారెక్టర్ ఏంటో ఇట్ ఈస్ ప్యూర్లీ హోలీనెస్, రిచువల్స్. దట్ ఈస్ అ ట్రూత్ఫుల్ క్యారెక్టర్, బిహేవియర్, ఎక్సలెంట్ క్యారెక్టర్ టు లివ్ లైక్ జస్ట్ యాజ్ జీసస్ క్రైస్ట్. అది ఎప్పుడైతే జరుగుతుందో ఆ చుట్టూ ఉన్న సమాజం అంతా కూడా ఎంతో అనేకులు దేవుని క్రీస్తు నామాన్ని గణపరిచే పరిస్థితి. దట్ ఈస్ ద మిషన్ ఆఫ్ ద గాడ్, మిషన్ ఆఫ్ ద గాడ్ ఇన్ ద క్రైస్ట్. ఎందుకంటే అందరికీ ఈ యొక్క రక్షణ మార్గం ఆయన ఇవ్వాలని ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు. ఎవ్రీ బిలీవర్ హస్ టు ప్రాక్టీస్ ద ట్రూత్ ఇన్ ద సొసైటీ. ఒక డాక్టర్ ఎట్లా ప్రాక్టీస్ చేస్తాడు? పట్టాపుచ్చుకొని వస్తాడు కదా, పట్టాపుచ్చుకొని వచ్చినాక బోర్డు వేసుకొని ప్రాక్టీస్ చేస్తాడు. అలాగే ఒక బిలీవర్ అనేవాడు బ్యాప్టిజం తీసుకొని వచ్చినాక వీ షుడ్ ప్రాక్టీస్ ద ట్రూత్ ఇన్ ద సొసైటీ. డాక్టర్ అనేది తెలుస్తుంది, పట్టాపుచ్చుకున్నాడు, డాక్టర్ అని తెలియదు కదా, బోర్డు పెట్టుకోవాలి, గమ్మున్నాడు, ఇంట్లో ఉన్నాడు అనుకో, ఎవరింటారు? డాక్టరా? ఎవరు ఆ డాక్టర్ కాబట్టి ఎవరికి తెలియదు. వీ షుడ్ డిస్ప్లే ద బోర్డ్. దట్ ఈస్ కాబట్టి మన యొక్క క్యారెక్టర్, మన యొక్క సాక్ష్యాన్ని, టెస్టిమోనీని, టెస్టిమోనీ ఇస్ ద బోర్డ్. దట్ ఈస్ ద టెస్టిమోనీ ఇస్ ద బోర్డ్. ఆ టెస్టిమోనీ దగ్గర అనేక దూరం ఎక్కడెక్కడ ఉన్నారో చూడండి, అందరికీ తెలుసుకుంటారు. బా ఆయన కష్టం, అబ్బా ఆయన చాలా ఇది పర్ఫెక్ట్గా ఉంటాడు, ఈజ్ ఏ చేంజ్డ్ పర్సన్. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, చేంజ్డ్ పర్సన్ ఎక్కువ పబ్లిసైట్ చేయగలరు. రాదర్ దాన్ని చిన్నప్పటి నుంచి పెరిగినాడు క్రిస్టియానిటీలో, అతని వల్ల పెద్దగా ఉండదు ఎఫెక్ట్. బట్ చేంజ్ అనేది ఒక చెడిపోయిన వాడి నుంచి బయటకు వస్తేనే చేంజ్ అనేది సమాజం ఎక్కువ గుర్తిస్తుంది, అది ప్రభావితం చేస్తుంది ఎక్కువ. ఆ ప్రాక్టీస్ మనం చూపించగలిగినామంటే ఎంతో శ్రేష్టత, ఎంతో ఆశీర్వాదం కుటుంబాలకు. దేవుణ్ణి నమ్ముకొని పర్ఫెక్ట్గా జీవించేవాడు ఎప్పుడు చెడిపోయింది లేదు. కానీ ధనాన్ని నమ్ముకొని ఇంకేదో నమ్ముకొని జీవించే వాళ్ళు చెడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుణ్ణి నమ్ముకొని పర్ఫెక్ట్గా మంచి కానీ చెడ్డ కానీ నిలబడి మరి చక్కగా నిలబడి నిటారుగా నిలబడి జీవించేవాడు ఎక్కడ కానీ చెడిపోయిన దాఖలాలండి. ఆ ఫ్యామిలీ చెడిపోయిందంటూ ఏమి లేదు. రెండోది ఎక్కడో చూడ లెవెల్ కూడా ఉంటుంది, ఉడిలే ఇష్టం ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా వాళ్ళకు రిజల్ట్ ఏమంటే ఒక గుడ్ రిజల్ట్ తప్పకుండా దొరుకుతుందని నేను భావిస్తున్నాను, విశ్వాసం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు చెప్పిన మాట ఏమిటి? లాస్ట్ ఫైనల్ రోమాపత్రిక సజీవ యాగముగా మన అవయములను సమర్పించుకోవాలి పరిశుద్ధతో దేవుడికి. సజీవ యాగం, సజీవత్వం, మన అవయములు సజీవమైనట్టుగా ఆయనకు సమర్పించుకోమని దేవుడు అడుగుతున్నాడు మనం. కాబట్టి మనందరూ ఇటువంటి కమిట్మెంట్కు వస్తాం బాగా చక్కగా. Christian has to live like good person. Holiness లో జీవితాన్ని మనము డిశ్చార్జ్ అవుతాం, అది ఆ జీవితాన్ని మనం చూపిస్తాం సమాజానికి వచ్చినప్పుడు. బ్యూటిఫుల్ థింగ్స్ విల్ బి హ్యాపెన్. సొసైటీలో చాలా మార్పు వస్తాయి. కాబట్టి మనమంతా కూడా అలాంటి
మంచివారిగా బతకాలని, జక్కయ్యలాగా మనం జీవించాలని, దేవునికి సాక్షులై జీవించాలని, మన ద్వారా అనేకులు మార్గాన్ని తెలుసుకోవాలా, జీవాన్ని తెలుసుకోవాలా, సత్యాన్ని తెలుసుకోవాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, మీకు కావాలంటే సత్యము ఏమైంది అని ఎవరైనా అడగండి. మీరు అందరూ సత్యం గురించి చెప్పేవాళ్ళే. సత్యము సత్యము సత్యము. వివేకానంద గారి కాన్సెప్ట్ తీసుకుంటారు, రమణ మహర్షి కాన్సెప్ట్ తీసుకుంటారు, రకరకాలు. మరి రామకృష్ణ కాన్సెప్ట్ తీసుకుంటారు. సత్యము 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 చెప్తారు. ఆ సత్యము ఏమైంది అని చెప్పేవాళ్ళు నేను చాలా మందికి చెప్పిన. సత్యము గురించి ఇంత చెప్తారు కదా, నేనే సత్యం అన్నాడు ఒకడే. ఆయన 2 రకాలు ఉండొచ్చు. ఏమంటే ఒకటి పిచ్చోడన్నా అయినా, లేదా సత్యం అన్నా అయినా, 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో అందరు ప్రతి ఒక్కడు సత్యము సత్యము సత్యం ధరించుకున్నారు. కానీ ఒక్కతను మాత్రమే ఆ మాట అన్నాడు, నేనే సత్యం అన్నాడు. మరి సత్యమైన వాడు మరి నేనే సత్యమును అన్నాడంటే, ఇంతమంది సత్యం అని వేరే చెప్తున్నారు. సత్యమును ధరించుకోండి ధరించుకోండి, అట్లా ఉండండి ఇట్లా ఉండండి చెప్తున్నారు. కానీ నేనే సత్యమని చెప్పినోడు ఉండేడయా. 2 ఆప్షన్స్ అక్కడ ఉండేది మనకు. ఏమంటే ఒకటి ఈజ్ ఏ సైకాట్రిక్ ఆర్ ఎల్స్ ఈజ్ ట్రూత్. మరి ఒక సైకాట్రిక్ అయితే 2000 సంవత్సరాలుగా ఆయన నామం నిలబడుతుందా? చెప్పండి మీరు. వై కాంట్ ఇన్వెస్టిగేట్? ఎలా చెప్పినాడు అని చాలా మంది అన్ని జనులు కదా నవ్వుతా చెప్పినాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని అటువంటి శ్రేష్టమైనటువంటి వారిగా జీవించాలా. ఒక జక్కయ్యలాగా మనకు క్యారెక్టర్, మంచి క్యారెక్టర్లోకి రావాలి, బాగా బతకాలా, జీవించాలా, అనేకులకు బాధికరంగా బతకాలా. అన్ని జనులకు ఆయన యొక్క మరి జన్మ గురించి, ప్రవర్తన గురించి, మరణం గురించి, పునరుత్థానం, మరి ముఖ్యంగా పునరుత్థానం గురించి మరి తెలియజేసేవారుగా మనము జీవించాలని దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడు. మనందరూ కూడా అటువంటి కమిట్మెంట్ లైఫ్లో జీవించి దేవుని కోసం ఫలించే వారిగా ఉండి, మరి దేవుని చేసినటువంటి బలియాగములు వ్యర్థం కాకుండా, నీరు కార్చకుండా ఈ సమాజంలో అనేకులు రక్షణలోకి వచ్చే విధంగా మనము జీవించాలని దేవుడు ఈరోజు ఒక గొప్ప పిలుపిస్తున్నాడు మనకు. కాబట్టి పిలుపుకు లోబడతాము, మంచి అమూల్యమైనటువంటి బిడ్డలుగా ఈ లోకంలో బతుకుతాం. ఇంకేం తక్కువ, బతుకుతాం, జీవిస్తాం, నిలబడతాం. మరి ఈ సమాజంలో మార్చే ప్రయత్నంలో అనేకుల్ని మార్పులో తెచ్చే వారిగా కూడా మనం జీవిస్తాం. అదే నిజమైన వెలుగు జీవితం. అందుకే మీరు ఈ లోకానికి వెలుగు, మీరు ఈ లోకానికి ఊపు, జ్యోతులు మీరు చెప్పారు వక్రజనము మధ్య. అలాంటి వక్రజనము మధ్య జ్యోతులాగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అలాంటి పరిశుద్ధత అనేటువంటిది వస్త్రముగా ధరించుకొని ఈ లోకంలో ఫలించి అనేకుల్ని రక్షణ మార్గంలో తీసుకొచ్చి మరి దేవుణ్ణి మహిమపరిచే వారిగా మనం నిలబడాలని ఈరోజు దేవుని పరిశుద్ధ నామమును బట్టి వీటందరికీ మరి శ్రేష్టమైనటువంటి గుడ్ విషెస్ చెప్తూ మరి అలాంటి వారిగా మనం అంతా ఉండాలని ఈరోజు మిమ్మల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్. చేయండి సార్. ప్రార్థించుకుందాము. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. మీరు పరిశుద్ధుడైనా, మేము కూడా పరిశుద్ధులుగా ఉండమంటున్నావు తండ్రి. మరి పరిశుద్ధత మా దగ్గర లేదు ప్రభువా. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగా జీవించడానికి పరిశుద్ధ ఆత్మను మాలో అభిషేకించిన దేవుడవనైనా, ఆ పరిశుద్ధ ఆత్మ జ్ఞానముగా మా హృదయములో నివాసమైంది. ఆ జ్ఞానము భయమై ప్రభువా మీ ఆజ్ఞను గైకొనుటలో పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగి సహోదరులను ప్రేమిస్తూ పరిశుద్ధులుగా జీవిస్తూ అయ్యా పరిశుద్ధత కలిగి ఉండటే నిత్య జీవమని మీరు సెలవిచ్చున్నారు నాయన. అట్టి పరిశుద్ధత మా హృదయంలో
మీ దైవ స్వభావం ద్వారా మమ్మల్ని ఆత్మాభిషేకంతో నింపుతున్నందుకు స్తోత్రములు తండ్రి. మీరు భూమి మీదకి దిగి వచ్చేటప్పుడు మేము మీ ఎదుట పరిశుద్ధులుగా నిలబడి మీ ముఖ దర్శనం చేయాలైనా అలాంటి ఒక అభిషేకాన్ని వాక్యం విన్న బిడ్డలందరిలో కలుగు చేయండి అయ్యా. ఉజ్జీవము కలుగు చేయండి అయ్యా. మీరు ఎవరినైతే ఏర్పరచుకున్నారో నీతిమంతులుగా తీర్చారో వారిని మహిమపరిచే దేవుడు నాయన. ఇదిగో తండ్రి, నీ నామము వలన పరిశుద్ధపరచబడిన బిడ్డలందరూ పరిశుద్ధులుగా ఉండబట్టుకు పిలువబడిన బిడ్డలందరినీ మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వారి స్వభావాన్ని మీ స్వభావంగా మార్చి వారి ప్రవర్తన మీ ప్రవర్తనగా మార్చి ఈ లోకంలో మేము సాక్షులుగా జీవించి పరిమళ వాసనగా ఉంటూ పరిశుద్ధమైన సజీవ యాగములుగా మీకు సమర్పించుకుని అయ్యా అన్ని జనులకు మేము ఒక వెలుగుగా ఉప్పుగా ఉండడం సహాయం చేయమని ఈ వాక్య పరిచయం చేసిన సురేష్ బ్రదర్ గారిని పరిశుద్ధాత్మతో అభిషేకించి అయ్యా ఇంకనూ బలముగా నీ సేవల ముందుకు సాగుటకు సహాయం చేయమని వాక్యం విన్న బిడ్డలందరి కుటుంబాలను నీ కృపాక్షేమంతో భద్రపరిచి నీ రాకడకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును మన పిల్లలకును కుటుంబాలకును ఆయన ఆరాధిస్తున్నటువంటి సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ వరకు సదాకాలము తోడే ఉండేను గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Greetings to you. ఈరోజు అద్భుతంగా మనకు స్క్రీన్ సెట్ చేశాడు కేక్ బార్. చాలా బాగుంది. సూపర్ అండి సార్. కొత్త విధానం వచ్చింది బాగా. అంత బాగా అసలు ఊహించారండి. మరి నిన్న వచ్చి చెప్తా ఉంటే ఆయన చాలా సంతోషం వచ్చింది. ఈరోజు ఇట్లా చేద్దాం సార్ అంటే ఓకే చేద్దామని చెప్తే ఈరోజు కొత్త రూపు అసలు ఒక విధంగా చెప్పాలంటే ఈ పరిచర్యకు ఒక పరిపూర్ణత వచ్చింది అనిపిస్తుంది. చాలా మంచి పరిపూర్ణత వచ్చింది. మంచి మంచి మెసేజ్ కూడా మనం ఇట్లా రికార్డ్ చేసి పెట్టచ్చు. యాక్చువల్గా మొన్న డిపార్ట్మెంట్ ఆత్మహత్యలు చేసుకుని చాలా మంది చనిపోతున్నారు. జీఎం చనిపోయాడు షఫీ. మరి ఆ రోజు నాకు మంచి తలపు వచ్చింది. ఈ ఆత్మహత్యల మీద చెప్తాను ఇట్లా చేసుకోవచ్చు కూడా మంచి విషయాలు. కానీ సరైనటువంటి స్క్రీనింగ్ అవి లేక ఎట్లా చేయాలని ఆలోచన చేస్తూ మంచి ఆలోచన విధానం వచ్చింది. మంచి కార్యం ఇచ్చాము. ఓకే, ఆల్ ఆఫ్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఏం చేయాలా ఈదన్నా సో ఈదన్నా ఆల్సో దేర్ సార్. ఉన్నా సార్. ఓకే, కొత్త కుమారు. థ్యాంక్ యూ సార్. బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది సార్. బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. బాగుందా స్క్రీనా? చాలా స్క్రీన్ చాలా బాగుంది సార్. బాగా చదవండి, బైబిల్ చదవండి బాగా, న్యూ టెస్టిమెంట్ చదవండి బాగా, మంచిగా అర్థమవుతుంది బాగా. అసలు తెలుసుకోండి దేవుని స్వభావం తెలుసుకోండి. దేవుని స్వభావం తెలుసుకోవాలి. దైవత్వం యొక్క స్వభావం తెలిసింది ఏంటంటే క్రీస్తు ద్వారానే. కాబట్టి మీరు చేయాల్సింది ఏమంటే ఫస్ట్ మీరు సువార్తలు చదవండి బాగా, వడబోయింది దాంట్లో సువార్తలు చదవండి. సువార్తలు చదవండి. తర్వాత పౌలు రాసిన పత్రికలు, ఇంకా మిగతా అపోస్తులు రాసినటువంటి పత్రికలు బాగా చదవండి. ఆత్మసత్యాలు తెలుస్తాయి మీకంతా. ప్రకటన జోలికి పోవద్దు, తర్వాత చూద్దాం. తర్వాత కీర్తనలు, సామెతలు ఇలాంటివి అన్ని చదవండి. 75 to 80% బైబిల్ మీకు తెలిసిపోతుంది. బాగా మంచి ఆలోచన వచ్చేస్తుంది. మళ్ళీ స్లోగా మళ్ళా ఈ ఓల్డ్ టెస్టిమెంట్ కూడా మీరు కొంత తప్పిపోతూ రండి. బైబిల్ ఎప్పుడైతే చదవడం స్టార్ట్ చేస్తామో మనము ఇది దేవుడు మాట్లాడుతూ వస్తాడు మనతో. మరి ఆత్మీయంగా మనము ఎదిగేదానికి కూడా చాలా బాగుంది. సో ఈ పరిచర్యల్ని మీరు సపోర్ట్ చేయండి బాగా. మరి సపోర్ట్ అంటే ఏమన్నా మీరు రాండి చాలు. మీరు జూమ్లోకి రండి అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా. ఎందుకంటే ఎంతో ప్రయాసపడుతున్నాం మేము. ఎందుకంటే మీలాంటి అందరినీ కూడా మనము నిలబెట్టాలని, అనేకులకు మనకు కలిగినటువంటి ఆత్మీయ జీవితంలో మనకు కలిగినటువంటి ఆలోచన విధానాన్ని అందరికీ తెలియజేయాలని ఎంతో ఇష్టపడుతూ పోతున్నాం. కాబట్టి మీరు రండి, ఆశీర్వదించబడండి. అలాగే మీ పిల్లల బర్త్డేస్ కానీ మీ వెడ్డింగ్ డేస్ ఏమన్నా ఉంటే మాకు
చెప్పండి, మేము ప్రేయర్ చేస్తాం. అందరికీ మంచి ప్రేయర్ చేస్తాము. ఆ మినిస్ట్రీ అంతా ప్రేయర్ చేస్తుంది, మేము చేస్తాము, అందరికి తెలియజేస్తాము. బాగా ప్రేయర్స్లో పాల్గొనండి. మీరు కూడా మీ కుటుంబాలకంతా కూడా ఆశీర్వాదం పొందుతుంది. చక్కగా ఉండండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. సార్ మీరు మాట్లాడుతుంటే విజయ్ కుమార్ స్పీకింగ్ అని వస్తుంది సార్. అది ఆయన సిస్టంలో మాట్లాడతాను. రేపు నేను కడపలో ఉన్నాను సార్. ఓకే, కడపలో ఉన్నాను. ఆయన వచ్చారు, ఇంటికి వచ్చారు. వచ్చి ఇద్దరం కలిసి చేస్తున్నాం. ఓకే సార్. రేపు నేను తిరుపతికి వెళ్తే తిరుపతి నుంచి మాట్లాడేటప్పుడు నా సిస్టంలో మాట్లాడతాను సార్. సిస్టంలోనే మొత్తం మాట్లాడతాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. రికార్డ్ అయిందా?